కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని పోలికలోనికి మార్చబడాలి అనేటువంటి సంగతి చాలా స్పష్టంగా దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆ మాట మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు పిల్లరా మన పరిస్థితి అంతా కూడా ఎలా ఉండేది? మనమందరం కూడా ఒకప్పుడు ముసుగులేని ముఖముతో జీవించినటువంటి పరిస్థితి. అంటే పాపం వలన సిగ్గుతో తల వంచుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఒకప్పుడు. కానీ దేవుడు పిల్లరా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తము చిందించి తల దించబడినటువంటి మనలను దేవుడు పరిశుద్ధంగా మార్చి తలెత్తుకునేలాగా దేవుడు చేశాడు. ఇంకా పిల్లరా కొంతమంది ఎలా బ్రతుకుతున్నారు అని అంటే, అలాంటి అవమానకరమైన బ్రతుకుతున్నారు. మనిషికి పిల్లరా అవమానాన్ని తీసుకొచ్చేది పాపం మనిషికి ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. ఈ అవమానం నువ్వు అన్నీ పోగొట్టుకునేలా చేస్తుంది. పరిశుద్ధత నువ్వు అన్నీ పొందుకునేలా చేస్తుంది. ఆ పరిశుద్ధత నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ జీవితంలో నీవు అవమానకరమైన బ్రతుకును నువ్వు బ్రతకద్దు. ఒకప్పుడు నువ్వు పాపం వలన, అతిక్రమముల వలన, అపరాధముల వలన నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. కానీ ఈరోజు దేవుని యొక్క రక్తములో మరలా ఒక్కసారి కడగబడి నీవు ఎలా మార్చబడాలంటే దేవుని పోలికలోనికి నీవు మార్చబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని అడగాల మనం, అయ్యా నాకు నీ పోలిక దయచే, నీ వాడుకలు నాకు దయచే ప్రభువా, నీ యొక్క రూపము నాకు దయచే, నీ యొక్క స్వభావం నాకు దయచే, నీ లక్షణాలు నాకు దయచే ప్రభువా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనలను మరొక్కసారి తన రూపంలోనికి దేవుడు మనల్ని మార్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి మరి దేవుడు తన రూపంలోనే కదా నన్ను చేసుకున్నాడు అని నువ్వు అనొచ్చు. కానీ మరి అయ్యి రాసి దేవుని రూపాన్ని పాడు చేసేలేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను కలుగు చేసినటువంటి అదే రూపాన్ని నువ్వు కలిగి ఉన్నావా అని అంటే లేదు. ఫేషియల్స్ అంటూ, లేకపోతే అదంటూ ఇదంటూ మొత్తానికి ముఖాన్ని ఏం చేసావు? అందంగా ఉన్న ముఖాన్ని దరిద్రంగా మార్చేసుకున్నాం. అందంగా ఉన్న జీవితాన్ని మచ్చలతో నింపేసుకున్నాం, దరిద్రాన్ని అంటించుకున్నాం. ఇలాంటి బ్రతుకుతున్నావు. నువ్వా దేవుని పోలిక? అందుకు అడగాలి దేవుని పోలిక నువ్వు ఎప్పుడో మార్చేసావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రూపాన్ని నువ్వు ఎప్పుడో పోగొట్టేసుకున్నావు. దేవుడు తన పోలికలోనే నిన్ను నిర్మించుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని రూపం నీలో లేదు. ఇప్పుడు దేవుని ప్రేమ నీలో లేదు. ఇప్పుడు దేవుని లక్షణాలు నీలో లేదు. దేవుని యొక్క ఆ అనుభవాలు, ఆ పరిస్థితి ఏవి కూడా నీలో లేవు. నువ్వు మరొక్కసారి దేవుని పోలికగా నువ్వు మార్చబడితే నీ జీవితము ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని అడగాలి మనం, ప్రభువా నన్ను పరిశుద్ధంగా మార్చండి ప్రభువా అని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, పరిపూర్ణమైన
యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, సంపూర్ణముగా నన్ను మార్చు. నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములో నన్ను పడాలి. నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములో నన్ను నడుపు. నీ కొరకు నేను ప్రత్యేకముగా, నీ కొరకు నేను జీవించే అభిషేకము నిమ్ము, జీవించే అభిషేకము నిమ్ము. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము. హల్లెలూయా. దేవుని ఏమడగల మనం? ప్రభువా నన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. నేనేమంటున్నానంటే ఈ వాక్యమును బట్టి, దేవుడు నీతో మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి నీలో రూపాంతర అనుభవము ద్వారా నీవు అసంపూర్ణంగా ఉన్నట్లయితే కనుక నేటి దినాన ఈ రూపాంతర అనుభవం ద్వారా నీవు దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. సంపూర్ణత రావాలి నీలో. నీ భక్తిలో అసంపూర్ణత ఉందంటే నువ్వు ఒప్పుకుంటావా? ఈరోజు ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి ఈరోజు అసంపూర్ణంగా ఉంది అని అంటే ఈరోజు మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకనంటే ఈరోజు పిల్లల భక్తి విషయమే మనలో సంపూర్ణత లేనటువంటి అనుభవాలు ఉన్నాయే. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలంటే నువ్వు నా పోలికలోనికి రావాలి. ఖచ్చితంగా నీ అనుభవాలను మార్చుకున్నప్పుడు నేను నీ జీవితాన్ని ఒక నక్షత్రం వలె ప్రకాశమానముగా నేను ఉంచుతాను, నిన్ను అట్టి పరిస్థితిలో నిన్ను వెలిగిస్తాను అని దేవుడు నిన్నటి దినాన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు మనము పిల్లరా, దేవుని కొరకు మనం ప్రకాశించాలంటే ఆ ప్రకాశమానమైన జీవితం మనలోనికి ఎలా వస్తుంది అని అంటే ఒకటి రూపాంతరము ద్వారానే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మనము రూపాంతర అనుభవం ద్వారానే మనము ప్రకాశించగలుగుతాం.